గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. గోదావరికని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేపట్టారు. గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన పార్టీ నాయకులు పార్లమెంటు పరిధిలోని అనేక సమస్యలపై పోరాడుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకులు వంశీకృష్ణ అని పేర్కొన్నారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపుతో పాటు ఆదాయ పదం మినహాయింపు కోసం పార్లమెంటులో గలమెత్తిన యువ నాయకుడు వంశీకృష్ణ అన్నారు. గతంలో ఎంపీలు చేయలేని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న యువ ఎంపీ వంశీకృష్ణకు పార్లమెంటు ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు మల్లికార్జున్. ఈరోజు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ నాయకులు కాకా గారి మనవడు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈరోజు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్నను తొలగించిన వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకు ముందున్న టీఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా సాధించలేనిది ఒక్క సంవత్సరంలోనే ఈ ప్రాంత సమస్యల మీద, ప్రత్యేకించి సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మీద, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం మీద, అదేవిధంగా చిరు కార్మికులు నివసిస్తున్నటువంటి మాతంగి కాలనీలో అక్కడ ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తినటువంటి వ్యక్తి వంశీకృష్ణ గారు. అంతేకాకుండా ఈ ట్రైన్లు ఈ రామగుండం ప్రాంతంలో ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి ప్రాంతంలో ట్రైన్లు ఆగకపోవడం, మధ్యలో ట్రైన్లు బంద్ చేయడం, వీటన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడి ఇప్పటికే దరిదాపు 2-3 ట్రైన్స్ను ఆపించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ట్రైన్స్ అన్నింటిని కూడా ఆపడం కోసం అని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తూ నిన్న కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇక్కడ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి అని చెప్పననే విషయము చర్చిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పించుకుంటూ పార్లమెంట్లో ఈ సమస్యల మీద స్పందిస్తూ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా గెలవకుండా ఆయన గెలవడం కోసమే ఆయన్ని గెలిపించుకునేందుకే ప్రజలు ఉత్సుకతో ఉన్నారు. ఆయనను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే విధంగా ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పని ఈ ప్రాంత ప్రజల పక్షాన ఆయనకు మరొకసారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనందుకు సంవత్సరం గడిచినందుకు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాము. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 90